ఐదవ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, ఈ ఆరాధనలో పాటల ద్వారా ఇప్పటివరకు నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యమును దయచేసావు, నీకు వందనాలు. ఒక కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములో తోడైనావు, నీకు వందనాలు. ప్రార్థనలో తోడైనావు, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు మీరే. మీ ఆత్మచేత జ్ఞానం చేత మీ దాసుడు నింపి శిలువచాటును మరుగుపరిచి నాతో మాతో మందరితో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పలుకు తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, రాత్రికాల ముందు యవనస్తులతో కూర్చొని ఉన్నప్పుడు ఈ మాటల గురించి కొంచెం డిస్కస్ చేశాం. ఈ మాట నాతాను డీపీ కింద పెట్టుకున్నాడు. అది చూడంగానే చాలా సంతోషం వేసిందని చెప్పని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఇందాకడ మరలా బయలుదేరి మేము ఇతకనూరు నుంచి ఆటోలో వస్తూ ఉంటే ఒక చిన్నపాటి కునుకు. పొద్దున్నే రాత్రి సరిగా నిద్రపట్టలేదు. పొద్దున్నే 5 గంటలకే మెలకు వచ్చేసింది. ఆరాధన అయిపోయి మళ్ళీ మన పిల్లలకు కొంచెం ప్రేమతో పొంగల్ తెస్తే తిని ఆటోలో కూర్చోగానే కొంచెం దూరం వచ్చిన తర్వాత కొనుక్కి వస్తాం. భయంకరమైన గోతులు ఆడేది దూకిస్తూ ఉన్నాడు. మన బెంగళూరులో ఆటో వాళ్ళు ఎక్కువ, బెంగళూరు వాళ్ళు కానీ లేదా కర్ణాటక వాళ్ళు కానీ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు వాళ్ళు తక్కువ. ఆటోతో 190 మంది నార్త్ వాళ్ళే. వీళ్ళకి రూట్లు తెలియదు, మ్యాప్లో చూసుకోవడం. ఇంకా ఆటో కూడా తోలటం వచ్చో రాదన్నట్టుగా తోలుతుంటారు. అట్లా ఎగిరి పడతా దూకుతా పడతా ఆ కునుకు పడతా ఉంటే ఆ టైంలో ఈ మాట జ్ఞాపకం వచ్చింది. సరే, దేవుని చిత్తం ఇది ఈరోజు ధ్యానం చేయాలనుకుంటాను, తీసుకున్నాను. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అని చెప్పాడు. చాలా మట్టుకు ప్రభునందు ప్రియులారా, చాలా మందికి స్వప్నములు ఎక్కువ వస్తుంటాయి. అవునా కదా? అలా నిద్రపోగానే అట్లా స్వప్నం వస్తుంది. చాలాసార్లు స్వప్నాలు గుర్తుండవు. చాలాసార్లు ఎక్కువ మర్చిపోతాం, స్వప్నం గుర్తుండదు. ఏదైనా భయంకరమైంది అనుకో, అప్పుడు డెఫినెట్గా అది భయం కొలిపించేది కాబట్టి కొంచెం ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. అది అయ్యగారు కళలు దర్శనాలు అనే బుక్లో కూడా రాశాడు.
చాలా మట్టుకు మనం మర్చిపోయేది ఏంటంటే దేవుడు చూపించేది ఎక్కువ మర్చిపోతాం, జ్ఞాపకం ఉండదు. దుష్టుడు చూపించేది మాత్రం బాగా గుర్తుంటుంది, ఎందుకంటే అది భయం గొలిపించేదిగా ఉంటుంది కాబట్టి. చాలా వస్తాయి. అంతేకాదు ప్రభునందు ప్రియులరా, మనము ఈ రోజంతా ఏ పని పాటలలో ఉంటామో 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. విస్తారమైన పనిపాటుల వలన ఏం పుట్టును? స్వప్నము పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అన్నాడు. అదే వచనం కింద మళ్ళీ అధికమైన స్వప్నములను మాటలను, అంటే ఏ మాటలు? అధికమైన మాటలను నిష్ప్రయోజనములు. అయితే విస్తారమైన పనిపాటల వలన కూడా ఏమొస్తుంది? స్వప్నాలు వస్తాయి. అట్లాగే రాత్రి పడుకోబోయే ముందు మనం ఏదైనా ఫుల్ సీరియస్ డిస్కషన్ చేసామనుకో, ఏదైనా తీవ్రంగా ఆలోచిస్తున్నాం అనుకో, నువ్వు పడుకుంటే అదే కళ్ళలోకి వస్తుంది. నా మాట అబద్ధం అయితే కనుక. మీరందరూ ఫేస్బుక్లు చూస్తుంటారు కదా, యూట్యూబ్లు చూస్తుంటారు కదా. చాలా సంవత్సరాల కిందట అనకొండ ఒక సినిమా వచ్చింది. మొత్తం చూడద్దులే కానీ కొద్దిగా ఒక రీల్ చూడండి, పడుకోండి. రాత్రికి అది రాకపోతే నన్ను అడగండి, వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది అది? ఎందుకు వస్తుంది అంటే ఆ సర్పము అనేది దేవుడు ఎవరికి పెట్టాడు పేరు? అది అపవాది అయిన సాతానుకు పెట్టిన పేరు. ఎవరైనా చెప్తారా ఎక్కడుందో ఆ పేరు? ఎక్కడుందో చెప్తారా? ఘట సర్పము అని ఉంటుంది. ఎన్నో అధ్యాయం? 13 అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ రాశాడు. దేవుడు సాతానుకు పెట్టినటువంటి అనేకమైన పేర్లు ఒక పేరేంటి? ఘట సర్పము. వాడు ఊసి వస్తే చాలు, ఏముంటుంది? సార్ నేను ఉన్నానని అంటాడు. వాడి ప్రస్తావన వస్తే చాలు, వాడు ఉంటాడు. అంతేకాదు, ఇంకా మళ్ళీ చెప్తున్నా ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం ప్రకారము, సామెతలు 18:21 ప్రకారము, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని రాశాడు. జీవమరణములు దేని వశము? దేవుని వశం యాక్చువల్గా, కానీ ఇంక దేని వశము? నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును, అంటే ఇప్పుడు మనం నోటితో మనం ఏం పలుకుతామో అది వస్తుందా రాదా? వస్తుందా? కానీ ఈ విషయంలో సంపత్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తెలుసా మీకు అందరికీ? తెలుసా? ఆ వచనం అయిపోయిన వెంటనే ఏం రాశాడు? ఎప్పుడు దొరుకుతుంది? 25 ఏళ్ళు దాటిన కాంచి ఇంట్లో మగపిల్లలు
అమ్మ బాబు వెనకాల పడుతుంటారు. బాబు వెనకాల పడరు కానీ అమ్మ వెనకాల పడతారు. ఏమని? పెళ్లి చేయి తల్లి, ఎన్నాళ్ళు ఇలాగా ఒంటికాయ సొంటుకొమ్మలాగా చెయ్యి 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 అంటుంటారు. ఆ నోటితో అని 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 ఏమొస్తుంది? దాని ఫలం. కానీ మనవాడు చాలా జాగ్రత్తగా అది అస్సలు అంటారు. సొద్దోళ్ళయ్య గారు అంటాడు మనవాడికి, చేసుకుందాం అంటాడు. మళ్ళీ నన్ను కూడా కలుపుతాడు నేర్పని కూడా. మొన్న హిమాచల్ ప్రదేశ్ ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక యవ్వనస్తుడు అంటున్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికినంటే ఏ ఊరిసారి చెప్పింది అయ్యారు మీకు? భార్య దొరికినోడికి శ్రమ దొరికారు. ఎందుకంటే చెప్పింది అస్సలు ఎందుకు. మనం ఒకటంటే ఇంకోటి అంటది. అంత ఆపోజిట్ చెప్పుద్దంట. ఏది కరెక్ట్గా చెప్పదంట, అంత ఆపోజిట్. వీళ్ళ వలన ఎంత శ్రమ ఉంటుంది అనేది ఉదాహరణ ఎవరో కాదు అయ్యారు, ఏసయ్య అంటున్నాడు ఆయన. అదేంది అలాగన్నో ఉన్నా. అవునయ్య గారు, భార్య కోసం సిలువ ఎక్కడా లేదా? మనం కూడా ఎక్కాల్సిందే అన్నాడు. నీకు ఇలాగ అర్థమైందా అన్నా. అవునయ్య గారు అంటున్నాడు. లేదు నాయన, అట్లా అనుకోవద్దు. దేవుని చిత్తానుసారమైన భార్య దొరికితే వాడికి మేలు దొరికెనని ప్రవక్త చెప్పాడు. మేలు దొరకడమే కాదు, అట్టివాడు యెహోవా అనుగ్రహము నొందినవాడు. ఎంతమందికి ఉంది అనుగ్రహం? నువ్వు శ్రమ శ్రమ అంటున్నావు అన్న. కాబట్టి నోటితో ఏదైతే మనము ప్రీతి పడతామో ఆ ఫలము మనకు దొరుకుతుంది. చాలామంది ఎప్పుడైతే మనకు కనబడింది చూసి భయపడతామో అదే రాత్రి కల్లోకి వస్తుంది. కల్లో ఇంకా భయపెట్టేస్తుంటుంది అది. కాబట్టి ఈ అధికమైన స్వప్నములు మాటలు ఏంటంటే నిష్ప్రయోజనము అన్నాడు. అంటే దాన్ని పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో ఇంకా మరి ఎక్కువగా మనకి ఆ వచ్చే అవకాశాలు, స్వప్నాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకుంది అంటే నాకు తెలియదు. దేవుని మహాకృపను బట్టి పొద్దున్న చెప్పా కదా, దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను మన కొరకు ఈ తరంలో పంపించాడు. ఈ తరంలో మోషేను పంపించాడు, ఈ తరంలో దావీదును పంపించాడు. వీళ్ళందరి మీద ఉన్నటువంటి ఆత్మ ఆ చిట్ట చివరి ప్రవక్తలో ఉన్నాయి. సకల ప్రవక్తల ఆత్మ ఆయనలో ఉంది. కాబట్టి ఎవరెవరు వారి వారి తరములలో ఏమైతే చెప్పాలనుకున్నారో అవన్నీ ఈ తరములో ఒకేసారి చెప్పేస్తున్నాడు. పౌలు చెప్పలేని సంగతులు, ఇర్మియా చెప్పలేని సంగతులు, యెషయా కంప్లీట్ చేయలేని సంగతులు దావీదు అనుకున్నాడు. దావీదు అనుకున్నాడు ఏమని? 71వ కీర్తన, కీర్తనల గ్రంథము 71వ కీర్తన 18వ వచనం, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నిలిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకుము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఆలోచించండి ఒకసారి. అంటే దావీదు కోరిక ఏంటి? శ్రమలో విడవద్దు అని కాదు, శ్రమలో ఆయన విడవడని ఆయనకి తెలుసు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డుకర నన్ను ఆదరించును అన్నాడు.
అపాయములో, ఇబ్బందులో, ఇరుకులో ఆయన విడిచిపెట్టని తెలుసు దావీదుకి. కానీ ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టద్దు అంటున్నాడు? తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవద్దు. దేనికి? వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి, పుట్టబో వారికి నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు. ఆయన చెప్పాలనుకున్నాడు, కానీ వృద్ధుడైపోయాడు, నిద్రించాడు, ప్రభునందు సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు దావీదు చెప్పాలనుకున్న ఆ శౌర్యమును గురించి, ఆ బాహుబలము గురించి ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? అంటే దావీదు ఆత్మ ఎవరు కలిగి ఉంటారో ఆయన చెప్తాడు ఈ తరంలో. అంటే దావీదు మీద ఉన్న ఆత్మ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో ఆయన దావీదు చెప్పాలనుకున్న సంగతులే చెబుతాడు. అలా దేవుడు ఆ ఆత్మను అనుగ్రహిస్తాడని, అవి తీసుకున్నాడని మళ్ళీ ఎవరు చెప్పారు? దావీదే చెప్పాడు. మళ్ళీ 68వ కీర్తన 18వ వచనం, 68వ కీర్తన 18వ వచనంలో ఏం చెప్పాడు? నేను ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. చాలు. ఇప్పుడు ఆయన ఏం తీసుకున్నాడంటే మనుషుల చేత మరి ఆ కానుకలు తీసుకున్నాడు అనే సంగతి దావీదు భక్తుడు పరిశుద్ధ ఆత్మ చేత ప్రవచించాడు. ఇది ప్రవచనము, నెరవేర్ప ప్రవచనమా? ఇది ప్రవచనము. ఎప్పుడు తీసుకున్నాడు కానుకలు? యేసు ప్రభు పుట్టి 33.5 ఏళ్ళు బ్రతికి 3.5 ఏళ్ళు సేవ చేసి చనిపోయి పునరుద్ధానుడై లేచేటప్పుడు ఆయన పాతాళ లోకములో ఆ ఆ పరదేశు చెరలోనికి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించి వారందరిని రక్షించి ఆ చెరగా విడిపించి మధ్యాకాశానికి, 3వ ఆకాశానికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి బహుమానాలు మళ్ళీ భూమి మీద అందరికీ ఇచ్చాడని పౌలు భక్తుడు చెప్పాడు. కానీ జరిగింది ఎప్పుడు? కానుకలు తీసుకుంది ఎప్పుడు? దావీదు చెప్పినట్టునేనా? దావీదు కంటే ముందు తీసుకున్నాడా? కాదు. దావీదు తర్వాత క్రీస్తు పుట్టి పరదేశికి వెళ్ళి చెరలో ఉన్న వారి దగ్గర నుంచి తీసుకున్నాడు అవి. అంటే అప్పుడు సంగతి ఎప్పుడు చెప్పాడు దావీదు? ముందే ప్రవచించి పెట్టాడు. అంటే అలా తీసుకున్నవి వేరొకరికి ఇచ్చాడని ఎఫెసీలో పౌలు భక్తుడు చెప్పినట్టు ఇప్పుడు దావీదు కూడా ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడుగా. అంటే ఇప్పుడు దావీదు మీద ఉన్నటువంటి ఆ కానుక, ఆ ఆత్మ ఇప్పుడు యేసు ప్రభు వారు తీసుకున్నాడుగా ఆయన దగ్గర. తీసుకొని భూమి మీద ఎవరికి ఇచ్చి ఉంటాడు? అతనే దాన్ని ఏమంటారు, మొదటి శతాబ్దంలో ఎవరికైనా ఇచ్చాడో ఏమో మనకు తెలియదు. కానీ ప్రస్తుత తరములో అయితే దేవుడు తన ప్రవక్తికి ఇచ్చినట్లుగా మనం గుర్తుపట్టాం లేదా? అందుకనే అయ్యగారిని ఏమంటాం? ఈ తరం దావీదు అంటాం. మరి దావీదు ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు దావీదు చెప్పాలనుకున్న సంగతులు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈ తరంలో ఉన్న ఆ ప్రవక్తే చెప్పాలి. అలాగున సకల ప్రవక్తల ఆత్మలు కలిగిన ఒక ప్రవక్త మనకు దొరకడం మన అదృష్టం. అందుకనే ఇలాంటి సంగతులు ఎన్నో. ఇప్పుడు ఉదాహరణకి మోషే దగ్గరికి వెళ్దాం. మోషే సేనాయ పర్వతం మీద 40 దివారాత్రులు కూర్చొని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఒకటేనా? 10 ఆజ్ఞలు రాయడానికి 40 రోజులు కావాలా? 40 రోజులు? జస్ట్ 10 నిమిషాలు చాలు. మరి 40 రోజులు ఏం చేసేసాడు అక్కడ? దివారాత్రులట, నీళ్ళు తాగలా, అన్నం తినలా. ఆయన దగ్గరే ఉండే ఆయన ఏం చెప్తున్నాడు? ఈయన వింటూ ఉన్నాడు. ఏం వింటున్నాడు అంటే 40 దివారాత్రులు మోషేకి ఏం చెప్పాడంటే, మోషే చేత
5 కాండాలు రాపిచ్చాడు దేవుడు. మొత్తం దేవుడు మోషేకి ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. ఆ చెప్పింది చెప్పినట్టు మోషే రాసేసాడు కదా, మనకంతే తెలుసు. ఈ దేవుడు ఏం చెప్పాడు మోషేకి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు చెప్పిందే మోషే రాశాడు. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం. నెక్స్ట్ 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించను. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, 27వ వచనం ప్రకారం మానవుని సృజించను అని రాసి ఉంది, కానీ ఎలా సృజించరు రాశాడా? వాడి శరీరంలో ఉన్న పార్ట్స్ ఏ ఏ కెమికల్తో ఉన్నటువంటి వీటితో చేశాడు రాశాడా? ఒక పక్కటెముకని తీసుకుని అవ్వను నిర్మాణం చేశాడని రాశాడుగా. ఆ ఎముకతో అమ్మాయిని ఎట్లా తయారు చేశాడు రాశాడా? ఇప్పుడు అబ్బాయిని అంటే నేల మట్టితో చేశాడని, మట్టిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్లో ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. మరి ఎముకతో అమ్మాయిని చేసినప్పుడు ఏమేమి కలిపాడో ఏమేమి తీసేసాడు చెప్పాడా? ఏం చెప్పలా. ఏ పార్ట్ దేంతో చేశాడు చెప్పలా. చెప్పనప్పుడు మనిషిని ఆయన మనిషిని తయారు చేసిన నిర్మాణము, రూపించిన నిర్మాణము ఎలా చేశాడో మోషేకి చెప్పలేదు. మోషే సింపుల్గా రాశాడు. మరి ఇప్పుడు మనిషిని ఎలా చేశాడో తెలుసుకోవడం ఎట్లా? ఆ మనిషి శరీరములో ఉన్నటువంటి అవయవములు ఎప్పుడెప్పుడు ఎలా స్పందిస్తాయో, ఏ విధంగా ఉంటాయో, ఆ స్పందించడానికి గల కారణం ఏంటో, అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మనకు తెలుసా? అవన్నీ ఈ తరములో మోషేలో ఉన్న ఆత్మ ఈ తరములో ప్రవక్తలో ఉంది కాబట్టి ప్రవక్త చెప్పాడు. ఏమని? శరీరములో ఉన్నటువంటి అన్ని అవయవములు ఒక టైపు కాదు. మాంసము వేరు, రక్తము వేరు, ఎముకలు వేరు, ఎముక లోపల గుజ్జు వేరు, లివర్ పార్ట్ వేరు, గుండెకాయ దాని పార్ట్ వేరు, కిడ్నీది వేరు, కన్నుది వేరు, అట్లాగా మెదడుది కూడా సపరేట్. ఇవన్నీ ఒకలాంటి మట్టితో, ఒక్కొక్క రకమైన మట్టితో చేస్తే బ్రెయిన్ ఏ మట్టితో చేశాడు అనే సముద్రపు అడుగు భాగంలోంచి తీసి చేశాడని చెప్పింది ఎవరు? మోషేనా? మోషే చెప్పాడా? ఎక్కడైనా రాశాడు మోషే? మరి అడుగు భాగంలో నుంచి తీసి చేశాడు కాబట్టి అది ఎంత అడుగును తీశాడో మనకు తెలియదు, కానీ దానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? పాతాళ లోకం అని ఎవరు చెప్పారు? సముద్రంలోంచి తీయబడింది కాబట్టి ఆ సముద్రమును నీటితో నింపడానికి చేసిన గొయ్య, ఆ గొయ్య తీసిన మట్టి దేవుడు 4వ రోజు చంద్రుడిని చేశాడని ఎవరు చెప్పాడు? కాబట్టి ఆ చంద్రుడు పౌర్ణమి రోజు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సముద్రపు అలలు ఎగిసెగిసి పడతాయని చెప్పింది ఎవడు? శాస్త్రజ్ఞులు చెప్పారా? అసలు 4వ రోజు సూర్యచంద్రుని చేసేటప్పుడు 3వ రోజు ఏం చేశాడో బైబిల్. అందుకనే అయ్యగారు అంటాడు, ప్రతి దానికి భూమి మీద ఆన్సర్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. చూడాలి కానీ దేవుడు అన్నీ చూపిస్తాడు. ఈ సంగతులన్నీ మోషే రాశాడా? రాయలే. అందుకని సముద్రపు అలల చేత ఎలాగో కొట్టబడుతుందో పౌర్ణమి దినాన కొంతమంది వ్యక్తులు కూడా చంచలమైన మైండ్తో ఉంటారు. అంత పాతాళంకు దగ్గరగా ఉన్న ఆ మట్టి ద్వారా చేయబడినటువంటి మెదడు కాబట్టే పడుకోగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళానికి వెళ్తే ఏమేమి ఉంటాయి అక్కడ? పాతాళంలో ఏమేమి ఉంటాయి? చాలా గదులు ఉన్నాయి పాతాళంలో. ఏమేమి గదులు ఉన్నాయి? బోల్డ్ గదులు ఉన్నాయి. ఆత్మల కర్మాగారము ఒకటి,
ధనవంతుడు పాతాళములో అగ్నిలో యాతన పెట్టబడుచున్నాడట. అదొక గది. నరకము అనేది ఒకటి ఉందంట. లూసిఫర్ గడ్డ దోసేసాడు అది. అట్లాగే దేవదూతల పాపము చేసినప్పుడు తీర్పు వరకు వారిని ఎక్కడ బంధించాడు? కటిక చీకటిలో, పాతాళంలో కటిక చీకటి బిలములో బంధించి పెట్టాడంట. ఇలాగ పాతాళ లోకంలో చాలా గదులు ఉన్నాయి. ఆ గదుల్లోకి తీసుకుని వెళ్ళి దావీదుని తల్లి గర్భములో శరీరం ఎలా రూపించబడుతుందో పాతాళంలో భూలోక గర్భంలో ఆత్మలను ఎలాగూ తయారు చేస్తున్నాడో దావీదుని తీసుకెళ్ళి చూపించాడు. అందుకని దావీదుకి అది చూసినప్పుడు ఏమనిపించింది? ఆశ్చర్యమును భయము కూడా కలిగింది. ఎందుకు భయం? అది పాతాళలోకం మామూలుగా ఉంటుంది. అయితే మామూలుగా ఈ మధ్యకాలంలో పాతాళంలో వేయబడినటువంటి ఆత్మల అరుపులను ఈ మధ్య వీడియో పెట్టారు. ఆడు అరుస్తుంటాడు, ఇంకా అగ్నిలో యాతన పెట్టబడుతుంది. ఎలాగుంటుంది వీడియో? చాలా భయంకరంగా ఉండదు? మరి అట్లాంటి పరిస్థితి అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈ స్వప్నములు అనేవి నిష్ప్రయోజనములు. అందుకనే మీరు దాని మీద దృష్టి పెట్టద్దు అసలు. అలాగే మాటలును అన్నాడు. ఎలాంటి మాటలు అంటే 3వ వచనంలో చెప్పాడు. ఏమని? పెక్కు మాటలు అన్నాడు. ఎక్కువ ఈ మాటలు నిష్ప్రయోజనము. అయితే మనం ఏం చేయాలి చెప్పాడు. ప్రసంగి 5:7 ఏం చెప్పాడు? అక్కడ వరకు ఒక పార్ట్ అమ్మ. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అనేది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటి? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అన్నాడు. నీ మట్టుకు నీవు అంటే ఎవరి మట్టుకి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పక్కోళ్ళను చూసి కాదు, పక్క వాళ్ళను చూసి భయభక్తులు కలిగి ఉండడం కాదు, ఎవరినో చూసి భయభక్తులు కలిగి ఉండడం కాదు. మన మట్టుకు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు? భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమట. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారమట. మళ్ళీ వెంటనే ఆ మాటలు చెప్పి కింద ఏమంటున్నాడు? నా వలన. మీరు ఉదాహరణకు చూడండి, సామెతలు 10:27 చూడండి. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. కానీ ప్రభునందు పిల్లరా, లోకములో ఒక సామెత ఉంది తెలుసా మీకు? ఎవరికైనా లోకములో ఒక సామెత ఉంది తెలుసా? మంచివాడు త్వరగా చచ్చిపోతాడంట. లోకంలో సామెత ఉంది, మంచివాడు త్వరగా పోతాడు, పాపి చిరాయువు. నేను ఒక పెద్ద ఆయన్ని, నేను జాబ్ చేసే రోజుల్లో నాకంటే చాలా పెద్దోళ్ళతో స్నేహం చేసేవాడు. అప్పుడు నాకు 30, ఆయనకేమో 60 పైనే ఉంటాయి. ఎప్పుడు సువార్త చెప్పేవాడిని.
సువార్త చెప్తే అనేవాడు నువ్వు నాకు చెప్పొద్దు. క్రైస్తవులు వాళ్ళకి వాడుకు పదం ఏంటది? మేము పాపులం ప్రభువా. ప్రార్థనలు అలాగే కొట్టే చాలామంది. ఇవన్నీ తెలివి తక్కువ ప్రార్థనలు అవి. ఎవడో చెప్పింది పాపిని పాపులం మనం పాపులమా? 1995 ఫిబ్రవరి 5కు ముందు పాపిని, 1995 ఫిబ్రవరి 5 తర్వాత నేను ఎవరిని? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం మనం. అంతేగాని పాపులం కాదు. ఎప్పుడు పాపులము? రక్షణ పొందకముందు మనం పాపులం, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం. మన ర్యాంక్ పెరిగిపోయింది. కానీ ఇంకా చాలామంది వాళ్ళు చేసుకుంటే ఏకాంత ప్రార్థనలో గదిలో ఉండి చేసుకోవాలి. ఒకవేళ నీ మట్టుకు నీకు అలాగ అనిపించింది అనుకో, నేను ఇంకా ప్రభువును బాధ పెట్టాను, గాయపరిచాను, నా మాటలు, నా చూపు, నా తలంపులు, నా ప్రవర్తనను బట్టి నేను ఆయన్ని గాయపరిచాను అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏకాంత ప్రార్థనలు చేయాలి. కానీ చేయరు, మైక్ పెట్టుకొని చేస్తారు. ప్రభువా నేను పాపిని అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఇనేమనుకుంటారు? వీళ్ళందరూ ఆ ముసలైన అదే అనేవాడు, మీ క్రైస్తవులందరూ పాపులు అంటారు కదా, పాపి శిరాయు అనేవాడు. పాపి శిరాయు. నేనేమన్నానంటే రక్షణ పొందు, లేకపోతే చచ్చిపోయి నరకానికి వెళ్తానేవాడిని. ఆయన అనేవాడు సరే నేను పోతలే కానీ, చచ్చిపోయి నరకానికి వెళ్తా కానీ మీరైతే పాపులుగా శిరాయు బతకండి అనేవాడు. రక్షణ పొందకుండానే పోయాడు నరకానికి. పాపి శిరాయువు కాదు నాయన. ఎవరు శిరాయువు? ఎవరు దీర్ఘాయువు కలిగినోడు? ఎవరు? సామెతలు 10:27 ప్రకారం ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయువు. ఏమన్నాడు? దీర్ఘాయువునకు కారణము. ప్రభునందు ప్రియులారా, మరి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలామంది మంచి వృద్ధాప్యమందు అన్నాడు కదా. మంచి వృద్ధాప్యం. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, దావీదు కానీ వీళ్ళందరూ ఏ వయసులో చనిపోయారు? మంచి వృద్ధాప్యములో తమ పితరుల యొద్దకు వారు నిద్రించారని రాశారు. పితరుల యొద్దకు వెళ్ళారని రాశారు. అంటే మరి వాళ్ళు పాపులా? శిరాయు అంటే పాపా? కాదు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు దీర్ఘాయువును పొందుకున్నారు. అందుకనే బైబిల్ గ్రంథములో, కీర్తన గ్రంథములు అనుకుంటా రాశాడు, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? వాడు ఉంటే ఏం చేయాలి? బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఏం చేయాలి వాడు? చూడండి, కీర్తనల గ్రంథము దొరికితే చూపిస్తాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34:12 బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవరైనా ఉన్నాడా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైనా బ్రతకగోరు వాడు ఉంటే ఏం చేయాలి? మేలు నొందుచు అట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలు నొందుచు అంటే మరి ఆన్సర్ ఎక్కడుంది? రాశాడు అక్కడ, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను
కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆ, భూమి మీద నుండి కొట్టివేయుటకై ఆ, యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఆ, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆ, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఉమ్, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఉమ్, కలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఉమ్, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఉమ్, వాటి అన్నిటిలో నుండి ఉమ్. యెహోవా వారిని విడిపించును. ఇవన్నీ చెప్పాడు కానీ బ్రతకడానికి ఏమని చెప్పాడా? అవన్నీ చేస్తే బ్రతుకుతావా? బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? వాడు ఉంటే ఏం చేయాలంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. అందుకనే వాక్యము కొంత ఎచ్చట కొంత అచ్చట ఉంటుంది. చూసుకోవాలి జాగ్రత్తగా. దీర్ఘాయువు కావాలి, బ్రతకగోరాలి. ఇంకెలా చెప్తే బోళ్ళను ఉన్నాయి. నీ తండ్రిని నీ తల్లిని దేనికి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. ఇంకట్లాగే ఇంకా దీర్ఘాయువు కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దీర్ఘాయువు కావాలంటే ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని. ఎవడన్నా బ్రతకగోరితే ఏం చేయాలి? యెహోవాని ఆశ్రయించాలి. కాబట్టి ప్రభునందు పిల్లరా, లేఖనాలలో ఉన్నటువంటి అనేక విషయాలు మరి ఈ లోకములో ఉన్నవారు అలాగ అనుకుంటారు. కానీ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, ఇంకా దీర్ఘాయువే కాదు, ఇంకా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం చూడండి. 14:27. వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగు. అమ్మా, యెహోవా యందు 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బా జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి విడిపించును. అబ్బాబ్బాబ్బా, ఏమంది? మరణ పాశములలో నుండి మనల్ని విడిపిస్తుందట. ఏది? భయభక్తులు కలిగి ఉండుట. మరణ పాశములో నుండి కూడా విడిపించగలిగేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. కానీ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎలాగో తెలియదు. మనం అనుకున్న భయభక్తులు కాదు, దేవుడు అనుకుంటున్న భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఇంకా చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు. ఒక్క భక్తుడి పేరు చెప్పండి అలాగా. టక్మని గుర్తు రావాలండి. ఈ వచనం లేఖనంలో కనబడాలి. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యోబుని గురించి అన్నాడు. ఏమని యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అబ్బబ్బబ్బా, అంటే ఇప్పుడు లేఖనాధారం ప్రకారం 16:6 ప్రకారము ఇప్పుడు ఒక భక్తుడు ఉన్నాడా లేదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము విసర్జించుటయే అని చెప్పిన మాట కరెక్టే కదా? చెడుతనం నుండి
అంటే భయభక్తులు కలిగి ఉండేవారు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకునట. అయ్య బాబోయ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అంటే భయం లేకుండా బతికేస్తాడట. జీవ సాధనం అంటే జీవించడం. ఎలాగా? అది కలిగిన వాడు. ఏది కలిగిన వాడు? జీవ సాధనం కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకు. ఎంత తృప్తిగా ఉంటాడంటే, ఈ అపాయము నాకు కలుగుద్దనే భయమే. అవును, అందరూ అనురాధ సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఇదే అది. వెలిగిస్తే గ్యాస్ వెలగట్లేదట. ఓ పక్కేమో వారు జరుగుతుంది. సరే, దేవుని స్తోత్రం అనుకుని ప్రార్థన చేసి బండు మళ్ళీ పెడితే స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆగట్లేదట. అది కలిగిన వాడు ఏమవుతాడు? తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. అందుకని పొద్దున్న చెప్పే ఆ విషయం, దేవుడు చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట, వీళ్ళిద్దరూ చెప్పింది 100%, 100కి 100% ఎవడైతే నమ్ముతాడో అటువంటి వాడు భయభక్తులు కలిగిన వాడు, అటువంటి వాడి జ్ఞానం కలిగిన వాడు. అందుకని చెప్పాక మొన్న ఎవరు ప్రవీణుల ఇంట్లో చెప్పా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు అని కూడా ఉంది వాక్యంలో. ఉందా? జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? తన నడతలను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు నడతలను? నడవాల్సింది ఎప్పుడు? జనరల్గా ఎప్పుడైనా నడిచేస్తాము. నడవడం, బ్రతకడం ఎప్పుడైనా చేసేస్తాం. కానీ యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మనకు ఒక పాఠం నేర్పించాడు. క్రైస్తవ్యమునకు వెలుపల ఉన్న వాళ్లకు కొన్ని సంగతులు తెలియవు. ఓ పెద్ద ఆయన, మన సహోదరులే, ఇస్మాయిల్ సంతానం, ఓ పెద్ద ఆయన క్వశ్చన్ వేశాడు. యేసు ప్రభు వారు బేతరీకి వెళ్తున్నప్పుడు దారిలో ఆకలేసిందంట, వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడట. అంజూరపు చెట్టేనా? వెళ్తే మంచి ఆకులతో శుభ్రంగా నీట్గా నిగనిగలాడుతుందంట, కానీ అంజూరపు కాయలు లేవట. బైబిల్లో రాశాడు కరెక్ట్గా. ఆయన వెళ్ళిన కాలము ఏ కాలము? కాని కాలములో వెళ్ళాడట ఆయన. కాయని కాలములో. కాని కాలం అంటే ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఏ కాలంలో వెళ్ళాలి? వేసవి కాలంలో వెళ్ళాలి. డిసెంబర్లో వెళ్ళి మామిడికాయ కావాలంటే ఉంటుంది అక్కడ. అట్లాగే అంజూరపు కాయలు కూడా పండే కాలం ఒకటి ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి నువ్వు అంజూరపు కాయలు ఎతకాలి. కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి అంజూరపు పళ్ళు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. మళ్ళీ కాయలు లేవు అని చెప్పని దాన్ని ఏమో శపించాడట. శపించి వెళ్ళిపోయాడు బేతనీయాకి. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే కింద నుంచి పైదాకా అది ఎండిపోయి ఉందట. దాన్ని చదివాడు ఒక ఆయన, పెద్ద ఆయన. చదివి, ఏమండే ఆయన ఏం ప్రవక్త సార్ ఆయన మళ్ళీ మీరందరూ దేవుడు అంటారు, కాని కాలంలో వెళ్ళి కాయలు కావాలంటే వస్తాయా అని క్వశ్చన్ చేసాడు. దానికి ఓఫిరే గారు ఆన్సర్ ఇచ్చారు, ఏం పర్లేదు బాబు, సమాధానం చెప్పడానికి భూమి మీద నన్ను దేవుడు నిలబెట్టాడు. ఎటువంటి దేనికైనా సమాధానం నేను చెప్తా, అందుకే దేవుడు నన్ను పంపింది.
అని సమాధానం చెప్పాడు ఆయన. కాని కాలములో అంజూరపు కాయలు కాయడం అంటే అర్థం ఏంటంటే కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు ఉంటుందని. ఈ అంజూరపు పళ్ళు నెత్తికినటువంటి సబ్జెక్ట్ ఏమో మార్కు సువార్తలో ఉంది, ఆన్సర్ ఏమో లూకా సువార్తలో ఉంది. లూకా సువార్తలో ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి వ్యవసాయకుడు ఉన్నాడు, అతని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడట. అంజూరపు కాయలు వస్తాయని చెప్పిన ప్రతి సంవత్సరం యజమానుడు వచ్చి చూస్తున్నాడంట, కానీ కాయలు కాయట్లేదంట. అప్పుడు వ్యవసాయకుడు అన్నాడంట, అయ్యా 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 దీన్ని నరికి అగ్నిలు వేయద్దండి, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి సార్, దాన్ని చుట్టూ తవ్వి వెరివేసి నేను కాయలు కాసేటట్టుగా చేస్తాను, అప్పటికి కాయపోతే అప్పుడు నువ్వు దాన్ని నరికి అగ్నిలో వేయమని చెప్పాడట. అంటే దాని ప్రకారము దాని అర్థం ఏంటంటే, నువ్వు కాసే కాలంలో కాయలు కాస్తే ఎవడికి కావాలి? నువ్వు ప్రార్థన చేసుకునే కాలంలో ప్రార్థన చేస్తే ఎవడికి? నువ్వు నడవగలిగిన టైంలో నువ్వు క్రైస్తవ్యంలో నడిస్తే గ్రేట్ కాదు. ఎప్పుడు నడవాలి? ఎప్పుడు నడవాలి? కాని కాలం ఒకటి వస్తుంది. ఏది? వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, అంతిమ అబద్ధ క్రీస్తు వస్తాడు. ఇందాక చెప్పా, కితకనూరులో చెప్పా, కొంతమంది విన్నారు, అప్పుడు ఒక పాయింట్ మిస్ అయింది, అందుకనే దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి కితకనూరులో వినేవాళ్ళు కూడా గూగుల్ మీట్లో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నా. ఎవరితో కూడా మీరు విజ్జోడుగా ఉండమాకండి, అవునా? అవిశ్వాసులతో మరి ముఖ్యంగా మీరు విజ్జోడుగా ఉండమాకండి. అవిశ్వాసులు అనేవాడు మీ ఇంటి పక్కనోడైనా, మీ ఆఫీసులో కొలీగ్ అయినా, లేకపోతే మీ బంధువులైనా, ఇంకా చెబుతున్నా మీ తోడబుట్టినోడైనా, ఇంకా చెబుతున్నా మీరు ఎవరు కడుపును పుట్టారో వాళ్ళు కూడా అవిశ్వాసులైతే వాళ్ళతో కూడా విజ్జోడుగా ఉండమాకండి. ఎందుకు అనంటే, నువ్వు ఎవరితో అయితే విజ్జోడుగా ఉంటావో కాని కాలం ఒకటి వస్తుందన్ననే, నువ్వు నడవలేని పరిస్థితి ఒకటి వస్తుందన్ననే, ఆ రోజు వాళ్ళే నిన్ను సంపుటకు అప్పగిస్తారు. లూకా సువార్త 21వ అధ్యాయంలో, అదే పొద్దున్న చెప్పాను, లూకా సువార్త 21వ అధ్యాయము 16వ వచనము, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని ఎలా చంపిస్తారు? ఎలా చంపిస్తారు అంటే, అంతిమ అబద్ధ క్రీస్తు నిన్ను పట్టుకోవడానికి వాళ్ళనే వాడుకుంటాడు. నువ్వు వాళ్ళతో విజ్జోడుగా ఉంటే వాడు చాలా నమ్మకమైనడని నువ్వు అనుకుంటావు, కానీ వాడే నిన్ను తీసుకెళ్ళి చంపించడానికి నిన్ను అప్పగిస్తాడు. అందుకనే అందరితో స్నేహము చెయ్యొద్దు, అందరితో విజ్జోడుగా ఉండొద్దు. అందరూ స్నేహితులు కాదు. నీకు ఒకే ఒక్కడున్నాడు స్నేహితుడు, ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప వేరొక స్నేహితుడు లేడు. అందరూ యోనాతానులు కాదు, అవునా? అందరూ యోనాతానులు కాదు. యోనాతాను దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. యోనాతాన్ లాంటి వాడు భూమి మీద వేళ్ల మీద ఉంటారు. తన తండ్రి అయిన సౌలు రాజైతే, రాజైన సౌలు నా తర్వాత నా కొడుకు యోనాతానే సింహాసనం ఎక్కాలని అభిషేకించిన దావీదును కూడా చంపడానికి రెడీ అయ్యాడు, అవునా? కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు అనే ప్రత్యక్షత కలిగిన యోనాతాను మాత్రం తన తండ్రి చేతిలో పడకుండా దావీదుని తప్పించాడు. అలా తప్పించే యోనాతానులు మీకు దొరికితే అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి, కానీ అందరితో చెయ్యొద్దు. ఆడు మన రక్త సంబంధం అయినా సరే, తోడబుట్టుడైనా సరే, వాడు అన్యుడైతే గనక
దేవుణ్ణి ఎరగిన వాడైతే కనుక చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, వాడే అంతిమ బుద్ధిక్రిస్తే వాడుకుంటాడు మిమ్మల్ని, వాళ్ళని వాడేసుకుంటాడు, వాడుకొని మిమ్మల్ని పట్టుకుంటాడు. మిమ్మల్ని పట్టుకుంటే ఒక్కని పట్టుకుంటే చాలు, కుటుంబం అంతా దొరుకుతా లేదా? ఒక్కని పట్టుకుంటే చాలు, మన విశ్వాసాన్ని పడగొట్టడానికి ఒక్కని పట్టుకుంటే చాలు. శ్రీకాంత్ ఒక్కడు దొరికాడు అనుకో, ఉదాహరణ చెప్తారు, శ్రీవాణి, శ్రీచరణ్, ప్రణవి, ముగ్గురు దొరుకుతారు లేదా? ఆ ఒక్కడు దొరకకుండా ఉంటే దావీదు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు తన వారిని ఎట్లా కాపాడుకున్నాడో మనం అట్లా కాపాడుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్పాడు, దావీదు స్నేహితుడైన హుషై అబ్షాలోము చేసినటువంటి, అహితోపేలు చేసినటువంటి ఆలోచనను ఆయన యాక్సెప్ట్ చేయకుండా చెప్పాడు, బాబు మీ నాన్నగారు ఏమన్నా అల్లాటపోడు అనుకుంటున్నావా? దావీదు అందరిలాంటోడు కాదు నాయన, ఎవరితో ఉండడు, ఒక్కడే ఏ గుహలోనూ ఏ కొండలలోనూ దాక్కుంటాడు. ఇంకోటి ఎందుకు ఉండడు? ఎవరితో చేయడు. ఆయన స్నేహితుడు యోనాతాను తప్ప ఎవరితో స్నేహం చేయడు, ఎవరిని నమ్మడు. ఎందుకు నమ్మడు? తను పెళ్లి చేసుకున్న మేకాలే ఆయన మీద ఎట్లాంటి అభిప్రాయం కలిగి ఉంది. కాబట్టి ఎవరిని నమ్మద్దు, ఎవరిని. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన నడతలను జాగ్రత్తగా చూసుకోవాలి. జీవసాధనము కలిగి అపాయము లేకుండా ఎలాగుండాలి? తృప్తుడై అపాయము లేకుండా బ్రతకాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి, భక్తులు ఎట్లా నడుచుకున్నారో అట్లా నడవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాం, 2-3 మాటలు చెప్పి ముగించేస్తాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. దాని వలన ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, ఐశ్వర్యము, ఘనత, జీవము ఎలాగొస్తుంది? ఆటోమేటిక్గా వచ్చేస్తాయా? అందుకనే ఆ నెక్స్ట్ అధ్యాయంలో అనుకుంటే చెప్పాడు, 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో చెప్పాడు, 23 సామెతలు 4వ వచనంలో ఏం చెప్పాడు? ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అందుకనే ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు. అటు అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టేసేయి. కానీ ఐశ్వర్యం ఎలాగొస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఇన్ని మేళ్ళు ఉన్నాయి. ఈ లోకములో ఘనత కొరకు మనం ఎదురు చూస్తాం, ఐశ్వర్యం కోసం ఎదురు చూస్తాం. ప్రభునందు ప్రియులారా, బ్రతకాలి, జీవము కలిగి ఉండాలని ఎదురు చూస్తాం. కానీ ఇవన్నీ దేనివల్ల వస్తాయి? ఇవన్నీ దేనివల్ల వస్తాయి? భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వస్తాయి. ఐశ్వర్యము మనం అనుకుంటే మనం సంపాదించాలంటే రాదు. దేవుని యందు భయభక్తులు లేకుండా అస్సలు రాదు. అందుకని ఎప్పుడు ఒక మాట చెప్తాను నేను, ఏదైనా సరే
దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ప్రభునందు ప్రియులరా, ఎవడును ఏమీ పొందనేరడు. పరలోకము నుండి ఇయ్యబడితేనే గాని, అనుగ్రహింపబడితేనే గాని. అంత ఈజీయా పరలోకం నుంచి అనుగ్రహించబడడం? పరలోకం నుంచి దేవుడు మనకు అనుగ్రహించాలంటే అంత ఈజీయా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు? రాదు అంత తొందరగా, చాలా కష్టం. పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఫస్ట్ అతడు ఏమై ఉండాలి? చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యం అంటే ఎలాగొస్తుంది మనకి? అమ్మా, అదృష్టమా? అదృష్టం అంటే ఎవరో తెలుసా? అదృష్టం అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, తెలుసా ఎవరికైనా? యేసు ప్రభు వారు ప్రసంగి గ్రంథము చాలాసార్లు చెప్పాను చాలామందికి. 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు గెలవరా? వడిగలవారు పరుగులో గెలుస్తారా గెలవరా? మామూలు జనరల్గా చెప్పండి, వడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడు గెలవడా? జనరల్గా మామూలుగా చెప్పండి, గెలుస్తాడు గెలవడా? వడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడు గెలవడా? 100% నెంబర్ 1గా గెలుస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? గెలవడు. బలము గలవారు యుద్ధమునందు పొందరా? యుద్ధంలో బలమునుడు గెలుస్తాడా బలహీనుడు గెలుస్తాడా? కానీ ఇక్కడేమో ఏమంటున్నాడు? గెలవరు, విజయం పొందరు అంటాడా? జ్ఞానము గల వారికి దొరకదా? జ్ఞానం గలవాడికి అన్నం దొరకదా? బోల్సార్లు చెప్పాను నేను, బుర్ర ఉండాలి కానీ అన్నం దొరకదా? సినిమా డైరెక్టర్లు చెప్పారు, అన్నం దొరుకుతా లేదా? ఇంతకుముందు కూడా చెప్పారు చాలాసార్లు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా. రాజేంద్ర ప్రసాద్కి ఒక ఏనుగు గుర్తులేదు, చూశాను కానీ సినిమా గుర్తులేదు. గిఫ్ట్ ఆడికి ఏనుగు లాటరీలో దొరుకుతుందా? ఈడికే తిండి లేదు, దానికే పెడతాడు తిండి. అదేమో కొంచెం తింటుందా? వాడికి తోడు బట్టల సత్తిగాడు ఎవడో ఉంటాడు, గుండు హనుమంతరావు. అలాగా భోజనం లేదని రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. తలకి 2 రూపాయలే ఆ రోజుల్లో, తలకి 2 రూపాయలు భోజనం. బుర్రకి 2 రూపాయలు భోజనం పెడతాడు బోర్డు. ఈడు ఆ గుండు హనుమంతరావు ఇద్దరు కలిసి వెళ్ళిపోయి 3 తలకాయలు అని చెప్తాడు. 3 తలకాయలు అంటే 3 తలకాయలు అంటే 6 రూపాయలు తీసుకొని 3 సీట్లు ఇస్తారు. 2 తలకాయలు ఉన్నాయి, ఇంకో తలకాయ అంటే బయట ఉందంటాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం హోటల్లో ఉన్న ఫుడ్ అంతా. జ్ఞానం ఉందో లేదా? తెలివిగలడో కదా? తెలివిగాడు 2 రూపాయలతో ఏనుగు కన్నం పెట్టించాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానము గలవారు
అన్నం దొరకదు. బుద్ధివంతులకు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలదు. ఈ మాట ఎవరు రాశారు? ఈ మాట ఎవరు రాశారండి? సొలొమోనే కదా. సొలొమోనుకి బుద్ధి జ్ఞానములు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆయన భూమి మీద ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు ఉన్నాడా? కానీ ఆయనే చెప్తున్నాడు, బుద్ధి కలుగుట వలన ఏమున్నదంట? ఐశ్వర్యము కలగదు. తెలివి గల వారికి అనుగ్రహం దొరకదంట. దొరకదా? తెలివైన వాళ్ళకి అనుగ్రహం దొరకదా? రీసెంట్గా చూశాను నేను. తెనాలి రామకృష్ణ విజయనగర సామ్రాజ్యంలో రాజుగారిని పరిచయం చేయమని బ్రాహ్మణ పండితుడిని అడిగితే, నువ్వు వికట కవిరా, నువ్వు కాళీమాతను పూజిస్తాడు అని తోసేస్తాడు. సరే, అందరితో పాటు పాగా కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏదో అయ్యా యూట్యూబ్లో కూడా ఉంటుంది, 17 ఏనుగులు 4 పంచుకోవాలి. ఏదో అలా ఆ పంచడం పండితులకే చేత కాదు. ఇది కుదరదని చెప్తే వెనకమాల ఉండి, ఎందుకు కుదరదు? కుదురుద్ది అంటే ఎవడు రాడంటే తీసుకొస్తే, నువ్వా వీడా ఎలా వచ్చాడు వీడు లోపలికి అని చెప్పిన వాడిని దోషమంటే, విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు గారు ఉండండి ఏం చెప్తాడు చూడండి అంటే, ఆయన రాజుగారు ఒక ఏనుగు ఒకటి అద్దెకి తీసుకొని మొత్తం పనిచేసి రాజుగారి ఏనుగు రాజుగారికి ఇచ్చేస్తాడు. చాలా బాగుంది, చూశానండి. వెంటనే ఆస్థానములో అతనికి ఒక పదవి ఇచ్చి సత్కరించి పెట్టేస్తారు. దొరికింది దొరకలేదు అనుగ్రహం. మరి ఇదేంటి? తెలివి గల వారికి అనుగ్రహం దొరకదంటాడు. అంత బైబిల్లో చెప్పింది, సొలొమోన్ చెప్పింది అంత రివర్స్లో ఉంది కదా. కానీ ఒక మాట అన్నాడు లాస్ట్లో, ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది అన్నాడు. ఆ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనంటే, కాలం అనేవాడు ఎవడు, అదృష్టం అనేవాడు ఆయన. ఎవరు కాలము? కాబట్టి అదృష్టం ఎవరు? యేసయ్య. అదృష్టం అంటే యేసయ్య. నేను అడిగేది, ఈయన వల్ల డబ్బులు వస్తాయా? పోనీ వస్తాయి, అందరికి ఇచ్చేస్తాడా? పరలోకము నుండి అనుగ్రహింపబడితేనేగా నన్ను అడిగేది అక్కడక్కడ. అలాగా లేకుండా అందరికీ ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడా? ఏమన్నా పైనుంచి మనకి ఏమన్నా ఫారిన్ ఫండ్ వస్తుందా? ఎలా వస్తుంది? పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే అని అన్నాడు. అంటే ఎలా ఇస్తాడు? పరలోకం నుండి అందరికి ఇచ్చేస్తాడా? అది నేను అడిగింది. అందరికి ఇచ్చేస్తాడా? లాటరీ తగులుద్దా? చూడండి, ఈ విషయం ఒకసారి సుమతి గారికి చెప్పా. ఎవరికి ఇస్తాడు? సంపద గుర్తుందో లేదో తెలియదు, కానీ గుర్తుంటే పరిగెత్తాడు, గుర్తులేదు కాబట్టి పరిగెడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు, మీరు చెప్పాలి, దైవ దృష్టికి ఇష్టడైన వానికి ఇచ్చుటకై అన్నాడు కదా. ఎవరికి అప్పగిస్తాడంట? ఆడికి ఇవ్వడానికి. పోగు చేసే పని ఎవరికి ఇస్తాడు? మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టడు అనే వ్యక్తి ఒక ఆయన ఎవరు? దావీదు కదా. దావీదుకి
ఆయన 40 సంవత్సరాల రాజ్య పరిపాలనలో తన చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ జయించేశాడు. జయించడమే కాదు, వాళ్ళందరినీ సామంతుల కింద పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారానే కప్పము ఇచ్చేటట్లుగా చేసి కోట్ల మణుగుల బంగారం సంపాదించాడు. అది ఎవరికి అప్పచెప్తే ఎవరికి ఇచ్చాడు చెప్పు? దేవుని దృష్టికి ఇష్టడు ఎవరు? దావీదు. పోగు చేసే పని ఎవరిది? మిగిలిన రాజ్యములో ఉన్న రాజ్యాధికారులు రాజుగారికి కప్పం కట్టడానికి ఆయన నిర్ణయించినంత, ఒరే మీ దేశం నుంచి ఇంత బంగారం రావాలరా, నాకు నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత అంటే ఏం చేయాలి? సచ్చినట్టు తీసుకొచ్చి ఇవ్వాలి. అంటే దేవుని దృష్టికి ఇష్టడైన వానికి ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేసే పని పాపాత్మునికి నిర్ణయించాడట. ఎప్పుడు చెప్పానంటే వాళ్ళ అమ్మగారికి పెన్షన్ ఒక పెరిగినప్పుడు వస్తుంది కదా ఒకేసారి అమౌంట్. ఆ అమౌంట్ తీసుకోవడానికి ట్రెజరీకి వెళ్తే ఆడు 30,000 అడిగాడంట. ఏమేమి ఇవ్వనని కూర్చుంది. 6 నెలలు పెండింగ్ పెట్టాడు. నన్ను అడిగింది, అట్లా పాస్ట్ గారు 30,000 లంచం ఇవ్వడం తప్పు కదా అంటది. తప్పడని ఎవడన్నాడు? తప్పని బైబిల్లో లంచం తీసుకోవద్దని ఉంది కానీ ఇవ్వద్దని ఉందా? పని కావాలంటే ఇవ్వాలి. ఆయన మీరు చేసిన పని అంత తెలివైన పని కాదన్న. అదే కదా, అవును నిజమే. ఇప్పుడు ఎంత రావాలి? 3 లక్షలు రావాలి. 3 లక్షలు 2 రూపాయలు వడ్డీ ఎంత? 6 నెలలకి 6,000 చొప్పున ఎంత? ఆడు అడిగింది ఎంత? లాస్ ఎంత? ఆడికి ముందే ఇచ్చేసుకుంటే ఈ పాటికి మనకు ఆ వడ్డీ డబ్బులు మిగిలే కదా. మనం ఆ డబ్బులు వస్తాయని ఏదేదో అప్పు చేసి ఎక్కడొక్కడ తెచ్చి ఏదో ఒకటి చేస్తాం చేయమని దానికి వడ్డీ కట్టాలా, ఇడికి 30 ఇవ్వాలి. అదేదో ముందే ఇచ్చేసి ఉంటే గోల ఉండేది కదా. అమ్మ పాస్టర్ గారు నాకు తెలియలేదండి ఇలాగంటే మరి తెలుసుకోవాలి. ఆడికి ఇస్తున్నావని బాధపడుతున్నావా? ఈ తరములు ఇష్టడైనడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా ఈ తరములో దేవునికి ఇష్టడు ఎవరు? ఆయనకి ఇవ్వడానికి వీళ్ళందరూ పోగు చేస్తున్నారు. ఏం బాధపడతాం, మనకు వచ్చేస్తే ఏం పర్లేదు, డోంట్ వరీ. రాబోయే దినాల్లో దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకు కోరేషును ప్రేరేపించి మందిరం కట్టినట్టు ఈ తరములో సజీవ మందిరం కట్టే కోరేషు, సజీవ మందిరం కట్టేటువంటి దైవజనుడైనటువంటి అపోస్తుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారి కొరకు ప్రపంచంలో బోల్డ్ మంది కోరేషులు లెగిస్తారు. సార్ మేము ఉన్నాం, మీకేం పర్లేదు, కంప్లీట్ చేయండి సార్ అని ఒక్క పిలుపు దేవుడు కోరేషుల్ని ఒక 5 లేపాడు అనుకు. అట్లా ఏడుంటాడు ఈయన? వీళ్ళందరూ దొరుకుతాడా? అప్పుడు ఉంటుంది వీళ్ళందరి పని. అప్పుడు అడుగుతాడు ఏమేమి అడగలరు. అది దగ్గర ఉంది, కొంచెం దగ్గర పడుతుంది. మునుపు జరిగిందే మళ్ళా జరుగుద్ది. భౌతిక మందిరం కట్టడానికి కోరేషు రాజుని ప్రేరేపించినోడు ప్రపంచంలో బిలియనియర్స్ని ప్రేరేపిస్తే ఆధ్యాత్మిక సజీవ మందిరం కట్టడం అయిపోతే లేదా? దేవుని ప్రణాళిక సంకల్పం నెరవేరిపోతే లేదా? ఈజీగా నెరపొద్ది. ఎందుకంటే ఇష్టడగు వానికి ఇచ్చుటకై దేవుడు ఏం చేస్తున్నాడు? పోగు చేసే పనాలకి పాపాత్ములుగా చెప్పాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి ఎవరికి? అది పోగు చేసేస్తాడని అనుకుంటున్నాడు. ఆడు ఎవరికది? ఎవరికి? దేవుని ప్రణాళిక సంకల్పం నెరవేర్చడానికి మనకే అది. కాబట్టి ఇంకా రావట్లేదు. ఎందుకండి ఇంకా రావట్లేదండి? మనకి ఇంకా రావట్లేదండి. ఇంకా రావట్లేదండి. ఎందుకంటే
ఎందుకు రావట్లేదంటే ఎవడెవడు తన మట్టుకు తాను భయభక్తులు కలిగి ఉంటాడో అట్లాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఇంకా తయారవుతారు. తన మట్టుకు తాను భయభక్తులు కలిగిన వాళ్ళు తయారవ్వంగానే దేవుడు వాళ్ళని లేపుతాడు. ఆటోమేటిక్గా ఈ దేవుని ప్రణాళిక, పుస్తకాలు, దర్శనము వెళ్ళిపోతాయి కదా. అది అందరితో సాధ్యమా? అందరితో సాధ్యం కాదు. ఈ తరంలో కూడా దేవుని సమాజంలో తన మట్టుకు తాను భయం కలిగిన వాళ్ళు లేరు. భయం కలిగి ఉంటే ప్రభునందు పిల్లరా నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటారు. భయం కలిగి ఉంటే దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. భయం కలిగి ఉంటే ప్రణాళిక సంకల్పమునకు అడ్డొస్తాడా? రాడు. ఇంకా విచిత్రం చెప్పరా, నేను తెలియకయే దేవుని సంకల్పమునకు అడ్డుపడుతున్నోళ్ళు అది ఎరిగిన వాళ్ళే అడ్డుపడుతున్నారు. వాళ్ళు అడ్డుపడి ఏమనుకుంటున్నారంటే మేము కూడా సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. అది ఎంతవరకు? అది ఎలాంటి అజ్ఞానమో చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రస్తుతం అవన్నీ కంప్లీట్గా అవ్వాలంటే ఈ తరములో నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా ఈ కార్యాలు ఈ తరములో ప్రవక్తతో పాలివాడిగా ఉంచి కార్యాలు జరిగించేస్తాడు. అటు భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. హల్లెలూయా.